హలో, నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇక ఈ వ్లాగ్ అంతా వచ్చేసి షిరిడి అంతా గురించి అండి. సో నేను లాస్ట్ టైం పోస్ట్ చేశాను కదా, తుల్జా భవానీ టెంపుల్ గురించి. కొంచెం ఈ వీడియో పోస్ట్ చేయడానికి కాస్త టైం టేకింగ్ అయ్యింది, ఎందుకంటే కొన్ని కారణాల వల్ల ఈ వీడియో పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయింది. సారీ ఫర్ ద డిలే. సో నేనైతే ఇప్పుడు ఇంకా షిరిడి గురించి చెప్పేస్తున్నాను. తుల్జా భవానీ టెంపుల్లో మా దర్శనం ఎలా జరిగిందో అదంతా నేను క్లియర్గా వీడియో పెట్టాను. అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, మిస్ అయి ఉంటే ప్లీజ్ చూడండి. సో నెక్స్ట్ అయితే ఆ రోజు నైట్ అయితే వెళ్ళి షిరిడీలో పడుకొని నెక్స్ట్ డే మార్నింగే మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాము. ఆల్రెడీ దర్శనంలో ఇక్కడ ఎలా అంటే నార్మల్గా ఫ్రీ దర్శనం ఉంటుంది, లేదా 200 దర్శనం ఉంటుంది. మేమైతే 200 టికెట్ తీసుకొని వెళ్ళామండి. చాలా బాగా దర్శనం అయితే జరిగింది. బాబా దర్శనాన్ని బాగా చూసుకున్నాము. ఇక అక్కడ వీడియో తీయడానికి కుదరదు కాబట్టి బయటికి వచ్చాక ఇలా వీడియోని షూట్ చేయడం జరిగింది, అందరికీ చూపించడానికి. సో ఫస్ట్ టైం అయితే షిరిడీలోకి బాబా ఎలా వచ్చారు అంటే అదంతా తెలిసిన కథే, కాస్త చిన్నగా చెప్తాను. బట్ ఏంటంటే 1854లో ఒక బాలుడు వేప చెట్టు కింద 16 సంవత్సరాలుగా ఉన్నట్టుగా కనిపించాడట అప్పుడు. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత షిరిడీ వచ్చి ఖండోపా ఆలయంలో కనిపించగా అప్పుడు మాల్సాపతి ఆయన ఆ బాబును చూసి ఆవో సాయి అని పిలిచారట. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాబాని సాయి బాబాగా పిలవడం జరుగుతూ వస్తుంది. సో నెక్స్ట్ అయితే ఇక్కడే షిరిడీలో గోపాలరావు అనే అతను ఆయన ఇంటి లోపల అంటే ఒక ఇల్లు కట్టుకొని అందులోపలే కృష్ణుడికి ఒక గుడిలాగా కట్టియాలని అనుకున్నాడంట. కానీ అదే సమయంలో సాయిబాబా మీద ప్రేమతో ఆయన సమాధి అవ్వడం చూసి ఆ ఇంటిలో ఆయన సమాధిని అక్కడే నిర్మించాలని, ఇప్పటికీ మనం దర్శనం చేసుకునే టెంపుల్ వచ్చేసి ఆయన గోపాలరావు ఇల్లేనండి. సో నెక్స్ట్ అయితే ఆ తర్వాత 1954లో బాలాజీ వసంత్ అనే అతను బాబా విగ్రహాన్ని సమాధి ముందర ఇప్పుడు మనం చూస్తున్న పాలరాతి విగ్రహాన్ని దర్శనంగా చేసుకోవడానికి ఆ ఇంటి లోపలే నిర్మించడం జరిగింది. సో మనం ఇప్పుడు చూస్తున్న బాబా టెంపుల్ లోపల ఉండే విగ్రహం వచ్చేసి బాలాజీ వసంత్ గారే నిర్మించడం జరిగింది. మాకు అయితే షిరిడీలో బాబా దర్శనం చాలా బాగా జరిగిన తర్వాత ఇక బయటికి వచ్చాక ఇలా షాపింగ్ చేసుకోవడానికి షాపింగ్ ఉండడానికి షాప్స్ అయితే చాలా ఉన్నాయండి. బాబా విగ్రహాన్ని కూడా నేను ఈసారి పాలరాతిది తీసుకున్నాను. అలాగే ఇంకా ఆర్యాన్ష్ వచ్చేసి బొమ్మలు కావాలంటూ, టాయ్స్ అంటూ అలా ఎక్కడికి వెళ్ళినా ఇదే వాడి గోల. సో వాళ్ళ అత్త మామ అయితే ఇంకొకటి కొనియడం జరిగింది. ఇలా బయటికి వచ్చాకైతే ఎంత బాగుందో, ఐ లవ్ యూ షిరిడి అన్నట్టుగా సాయిబాబాని ఇలా పెట్టిన స్టాచ్యూ బాబాది, ఇలా వాటర్ పోస్తున్నట్టుగా పక్కనే ఒక పార్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళాం కదండి, ఆల్మోస్ట్ 7.5 8 years తర్వాత మేము మళ్ళీ వెళ్ళడం జరిగింది. మార్నింగే దర్శనానికి వెళ్ళిపోయాం కాబట్టి ఇంకా బాగా ఆకలేసేస్తుంది. ఎదురుగానే ఇంకా బాబా టెంపుల్కి ఉన్న ఇలా మంచి హోటలే దొరికింది మాకు. సో చాలా బాగా టిఫిన్ చేయగలిగాము. అక్కడికి హోటల్కి వెళ్ళిపోయాము. మాకు కావాల్సింది, పిల్లలకు కావాల్సింది అలా అన్నీ తీసేసుకొని ఆ తర్వాత టీ కూడా టేస్ట్ చేద్దామని అనిపించింది. సో నెక్స్ట్ అయితే అది కూడా టేస్ట్ చేయడం జరిగింది. సో టిఫిన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ అంటే ఏవైనా మనకు అన్నీ బాగానే అవైలబుల్గానే దొరుకుతున్నాయండి. మాకైతే మార్నింగ్ దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక కూపన్ లాగా కూడా ఇచ్చారండి భోజనానికి. అక్కడ ఫ్రీ భోజనం కూడా పెడుతున్నారు బాబా ఆలయంలో. కానీ మేము మార్నింగ్ వెళ్ళడం జరిగింది కాబట్టి మాకు అవకాశం దొరకలేదు. సో నెక్స్ట్ అయితే ఇలా టీ కూడా టేస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ బాబాని ఎలా దర్శనం చేసుకున్నాము అనే ఒక ఫీల్ని అయితే బాగా ఈసారి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. బాబా దర్శనం చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ అయితే మేము ఇంకా కృష్ణేశ్వర్ ఆలయానికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం. మీకు ఆల్రెడీ తెలుసుంటే కృష్ణేశ్వర ఆలయం ఇది జ్యోతిర్లింగం అండి. ఈ శివుడి యొక్క జ్యోతిర్లింగాన్ని మేము దర్శనం చేసుకోవడానికి బయలుదేరాము. అయితే ఇదైతే వచ్చేసి మేమైతే ఫస్ట్ టైం వెళ్ళడం జరిగింది. చాలాసార్లు షిరిడి వెళ్ళినప్పుడు మాత్రం ఇది మిస్ అయిపోవడం జరిగింది. సో షిరిడి నుంచి చాలా నియర్లోనే 1.5 or 1 hour జర్నీలోనే మనకు కృష్ణేశ్వర ఆలయం అనేది ఉంటుంది. సో కొంచెం స్టోరీ లాగా చెప్తాను. ఫస్ట్ అయితే కృష్ణేశ్వర ఆలయం అయితే ఫస్ట్ దీన్ని దేవరగిరి దుర్గం అనేవాళ్ళంట. ఇక్కడ
శివుణ్ణి ఎంతో ఇష్టంగా ప్రేమగా ప్రేమిస్తూ పూజించే సుధార్ముడు అనే ఒక అతను ఆయన భార్య సుదేహ అనే వీళ్ళిద్దరు దంపతులకి పిల్లలు పుట్టే అవకాశం లేకుండా ఉండేదట. అప్పుడు సుదేహ తన చెల్లెల్ని గ్రీష్మను పెళ్లి చేయాలని సుధర్ముడికి అని చెప్పగా సుధర్ముడు ఒప్పుకోక ఆ తర్వాత ఎలా అయినా ఒప్పించి పెళ్లి చేయడం జరిగింది. సో సుధేమకి పిల్లలు పుట్టకపోయినా గ్రీష్మకి పిల్లలు పుట్టడం జరిగింది. పిల్లలు బాగా ఎదుగుతూ ఉండడం చూసి అందరూ వీళ్ళ సంతానాన్ని పొగడడం చూశాక సుదేహకి చాలా ఈర్ష్య కలగడం జరిగింది. సో అప్పుడు ఆ సంతానాన్ని శివతీర్థంలో పడేసింది, చంపేసి. అప్పుడు ఇంకా గ్రీష్మ చాలా బాధపడుతూ ఏడుస్తూ శివుణ్ణి బాగా ప్రార్థించగా అప్పుడు గషేమేశుడు అనే పేరుతో శివుడు ప్రత్యక్షమై జరిగిన గాథ అంతా తెలియజేస్తూ చెప్పారట. ఆ గాథను విన్న తర్వాత గ్రీష్మ చాలా క్షమించండి, మా అక్కే కదా అని చెప్పి నువ్వు మాత్రం ఇక్కడే ఉండాలి శివయ్య అంటూ, అది కూడా గషమేశుడు అనే పేరుగా ఇక్కడే మీకు గుడి కట్టించి ఇలా ఉంటామని చెప్పి అలా ఈ గ్రీష్మేశ్వర ఆలయం అయితే అదే తదాంతరం గషమేశుడుగా పేరు పొందుతున్న శివుడు నెక్స్ట్ వాళ్ళ కాలక్రమంలో గ్రీష్మేశ్వరుడుగా పేరు పొందుతూ ఇక్కడ గ్రీష్మేశ్వరుడు ఆలయంగా పేరు పొందిందట. సో మేమైతే దర్శనానికి వెళ్ళేటప్పుడు చాలా క్యూ లైనే ఉందండి. వెళ్ళినప్పుడైతే మాకైతే చాలా భయం వేసింది, ఎలా వెళ్ళాలి, ఎలా దర్శనం చేసుకోవాలి. అది 1 డే ట్రిప్లోనే షిరిడి చూసేసుకొని గ్రీష్మేశ్వర ఆలయం చూసుకోవడానికి అయితే లోపల షూట్ చేయడానికి కుదరలేదు. ఒక ఫోటో అయితే పెట్టడం జరిగింది. బయటి నుంచి అయితే ఆలయం యొక్క గోపురం ఇలా ఉంటుంది, ఆలయం యొక్క నిర్మాణం ఇలా ఉంది అని షూట్ చేయడం జరిగింది. సో దర్శనానికి అయితే కొంచెం మనీ టేకింగ్ అంటే ఒక అతనికి ఇచ్చి అలా లైన్లో వెళ్ళి క్యూ లైన్ కొంచెం తగ్గించుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత గ్రీష్మేశ్వర ఆలయం చాలా బాగుందండి. చాలా చిన్న టెంపుల్ అయినా కూడా ఆలయం లోపలైతే శివయ్యన్ దర్శనం అయితే చాలా మనకు తాకుతూ దర్శనం చేపిస్తారు. అంటే మన ఇష్టం అన్నమాట. ఎంతసేపు అయినా దేవుణ్ణి దర్శనం చేసుకుంటూ ఆయనకి పూలు అన్నీ సమర్పించుకుంటూ ఎంత బాగా దర్శనం జరిగిందంటే మాకైతే చాలా హ్యాపీగా ఆ రోజు మాకు ఆ టచింగ్ అనేది దేవుణ్ణి టచ్ చేసినప్పుడు నాకైతే ఒక ఫీల్ అయితే అనుభూతి అయితే చాలా బాగా పొందానండి. ఎన్నోసార్లు దర్శనానికి వెళ్దాం అనుకొని కుదరక మిస్ అయిన దర్శనాన్ని ఇప్పటికీ మేము చేసుకోగలిగాం. ఆ తర్వాత అక్కడే టెంపుల్కి దగ్గరలో ఉన్న ఈ హోటల్కి అయితే వెళ్ళామండి. చాలా బాగుంది హోటల్. ఇక్కడ అన్ని రకాల ఫుడ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సౌత్ ఇండియా ఫుడ్ ఉంది, అన్ని నార్త్ ఇండియన్ ఫుడ్ అలా అన్నీ దొరుకుతున్నాయి. సో అప్పటికి మాకు ఆల్మోస్ట్ 2 అలా అయిపోయిందండి. సో ఇంకా పిల్లలు మేమంతా చాలా ఆకలిగా ఉండడం జరిగింది. సో మేము వెళ్ళేసి ఇంకా భోజనాలు చేసేసి ఆ తర్వాత నెక్స్ట్ మేము ఎల్లోరాకి స్టార్ట్ అయిపోయాం. మేము వెళ్ళే టైం కల్లా మాకైతే సన్నగా వర్షం అయితే పలకరిచ్చేసిందండి. ఎల్లోరాకి వెళ్తూ ఉంటే ఇలా వర్షం కూడా నేను కూడా మీతో పాటు వస్తున్నాను అన్నట్టుగా మాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది. చాలా చల్లగా అయిపోయింది వాతావరణం అయితే, ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది అంతా. సో మేము వెళ్ళింది అయితే సండే రోజు కాబట్టి మాకు ఎల్లోరా కేవ్స్కి అయితే నో ఎంట్రీ ఫీజ్ అండి. మామూలుగా అయితే 30 or 50 రూపీస్ అలా ఉంటుంది. సో ఓన్లీ సండే అయితే ఇలా ఉంటుంది. అయితే మేము వెళ్ళిన టైంకి కొంచెం వాకబుల్గా అంటే టైమింగ్ సెట్ అవ్వలేదు. సో మేమైతే ఇలా మోటార్ వెహికల్ని అయితే తీసుకున్నాం. ఇదైతే పర్ హెడ్ 30 రూపీస్ ఉంటుందండి. అందరికీ చిన్నపిల్లలు కూడా 10 years బిలో ఉన్న వాళ్ళకైతే లేదు, 10 years అబోవ్ ఉన్న వాళ్ళందరికీ ఇంక్లూడ్. సో మేము ఇలా టికెట్ తీసుకొని ఇలా మోటార్ వెహికల్లో ట్రావెల్ చేస్తుంటే ఇంకా పిల్లలకి మాకి అసలు మేమెంత ఎంజాయ్ చేసామో మాకే తెలియదు. చాలా ఫీల్ని అయితే పొందాము. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ బాగా కేవ్స్ అయితే లోపల అన్నీ తిప్పి చూపియర్లేండి. జస్ట్ ఒక 3 caves అంటే ఓన్లీ చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్న కేవ్స్ని చూపిస్తారు. సో టోటల్గా అయితే 32 caves ఉంటాయండి. ఇక్కడ మెయిన్ అయితే 6th caves అనేది కైలాసాలయం అనేది చాలా ఫేమస్ అన్నమాట. సో ఈ కేవ్స్కి 32 caves అయితే మనకు తీసుకెళ్తారు. అది చాలా లాంగ్లో ఉంటుంది. కొంచెం వాక్ చేయాలన్నా కూడా కొంచెం టైం టేకింగే, 1.5 kilometer అలా 2 kilometers ఉంటుంది. సో మేము ఇలా మోటార్ వెహికల్ తీసుకున్నాం కదండి. ఒకవేళ నడవని వాళ్ళకున్న
జస్ట్ ఆ టైంకి మాకు ఇట్లా వర్షం వచ్చి రావడం వల్ల సో ఇలా కలిసి వచ్చిందేమో అనుకున్నాం మేము. ఇలా కూడా ట్రావెల్ చేస్తుంటే పిల్లల ఎంజాయ్మెంట్తో పాటు మనం పిల్లలుగా అయిపోతూ అలా ఎంజాయ్ చేస్తూ మేమైతే ఇంకా ఇలా వెళ్తూ ఉన్నాం. సో ఇక్కడ ఎల్లోరా కేవ్స్కి ఒక నిజంగా చెప్పాలంటే చాలా సీక్రెట్సే ఉన్నాయండి. చాలా చాలా సీక్రెట్స్ ప్రపంచం మొత్తంలో చెప్పాలంటే ఎక్కడా లేని విధంగా ఈ ఎల్లోరా కేవ్స్ మన ఇండియాలోనే ఇంత రహస్యాలతో కూడుకొని ఉంది. అంటే ఎలా అంటే ఇక్కడ మొత్తం 32 కేవ్స్ ఉంటాయి. ఇక్కడ మ్యాప్ చూపిస్తున్నాను చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే రూట్ మ్యాప్ అనమాట. ఎన్ని కేవ్స్ ఉన్నాయి, ఎలా వెళ్ళాలి, ఏమేం నేమ్స్ ఉన్నాయి ఆ కేవ్స్ అనేది ఇది. సో మేము వెళ్ళింది 32 కేవ్స్ అని చెప్పాను కదండి. ఇక్కడంతా బౌద్ధ మతం గురించి ఇంక్లూడ్ అయిపోయి మనకు తెలియజేసేలాగా ఇక్కడ అన్ని బౌద్ధ శిలలు, బౌద్ధుని యొక్క రూపాలు, అలాంటి అట్మాస్ఫియరే మనకి ఇక్కడ కనిపిస్తుంది. మేము వెళ్ళిన టైం కూడా చాలా ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తూ ఒక అంటే మనకు ఎండగా లేకుండా మనకు ఎంత బాగా ఇట్లా క్లైమేట్ ఉందంటే ఎంతసేపు అయినా తిరగలుగుతాం కదా. సో మాకు అలా కలిసి వచ్చింది. బట్ మధ్యలో కొంచెం వర్షం డిస్టర్బెన్స్ అయినా కూడా మళ్ళీ మేము వెళ్ళి చూసే టైంకి అయితే మమ్మల్ని అయితే డిస్టర్బెన్స్ చేయలేదు. సో నెక్స్ట్ అయితే ఇలా అన్నీ చూస్తున్నాము. ఇక దీని స్టోరీ ఏంటో చెప్తాను కొంచెం చిన్నగానే. రహస్యాలు అని చెప్పాను కదండి. ఎల్లోరా రహస్యాలు ఏంటంటే ఇది సిమెంట్తో కానీ రాళ్లతో కానీ కట్టినది కాదండి. ఈ కొండను పైనుంచి చెక్కుతూ వచ్చారట. అంటే కింది నుంచి యాక్చువల్గా ఏదైనా కొండను కింది నుంచి చెక్తారట. అలా కాకుండా పైనుంచి చెక్కుతూ వస్తూ 100 అడుగుల కొండను ఎంతోమంది శిల్పులు కలిసి ఈ కొండను చెక్కడం జరిగింది. క్రీస్తు అంటే మన పురాశాఖ ప్రకారం వాళ్ళు ఎస్టిమేషన్ చేసిన పరిశోధన ప్రకారం అయితే క్రీస్తు శకం 783లో ఇది నిర్మాణం జరిగింది అన్నట్టుగా ఉందంట. అంటే అక్కడున్న శిల్పాలు చూస్తుంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే కైలాసాలయం అండి. ఇదే 32 కేవ్స్లలో 16వ కేవ్స్ ఇది. అదే మీకు చూపిస్తున్నాను. ఎంట్రెన్స్ బయట మొత్తం ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ ఉన్న శిల్పాలను వాళ్ళు పరిశోధించినప్పుడు 150 సంవత్సరాలు పట్టింది అన్నట్టుగా. అంటే ఈ శిల్పాలు పూర్తి అవ్వడానికి 150 సంవత్సరాలు పట్టిందట. ఈ మొత్తం కొండ 3 అంతస్తుల ఎక్కర అంటే మనకు పైనుంచి చూస్తే 3 అంతస్తుల ఎత్తులో ఉన్న రాయి అన్నమాట. అలాంటి కొండను వీళ్ళు ఇంత అద్భుతంగా ఎలా చెక్కగలిగారో ఒకసారి మనం అక్కడికి వెళ్ళినప్పుడే ఆ అనుభూతిని చూడగలమండి. ఇంకొక విషయం ఏంటో చెప్పాలా, ఇక్కడ ఇదొక్క రహస్యమే కాదండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న తొర్రల్లాగా కనిపిస్తూ ఉంటాయి. మనం వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేస్తే అలాంటివి మనకు ఫస్ట్ వెళ్ళినప్పుడు అంతగా తెలీదు. ఇలాంటి కొన్ని వీడియోస్ ఇలా ఇన్ఫర్మేషన్ మేట్గా ఉన్న వీడియోస్ను చూసి విన్న తర్వాత వెళ్ళాము అనుకోండి, అక్కడ చిన్న తొర్రల్లా ఉంటుంది. ఆ తొర్ర లోపల నుంచి వెళ్తే అండర్ గ్రౌండ్లో ఒక సిటీ మాదిరిగా, అంటే లోపల అంత పెద్ద సిటీ మాదిరిగా ఉండే ప్లేస్ అయితే ఉంటుందట. అయితే అదైతే మనకు చూపించడానికి ఇక్కడ అవకాశం లేదండి. ఎందుకంటే ఆ తొర్ర లోపలికి ఒక సాధారణ మనిషి దూరడట. చిన్న చిన్న పిల్లలు కానీ, పాకే పిల్లలు కానీ, చిన్న చిన్న టైప్ ఆఫ్ అంటే హ్యూమన్ అంటే మనుషులు కాకుండా ఏలియన్స్ అయ్యి ఉండొచ్చేమో ఆ టైంలో. ఆ శకంలో అంతకు ముందు శకంలో క్రీస్తు శకం బ్యాక్ ఇంకా ఏలియన్స్ ఈ భూమి మీద ఉండిండొచ్చేమో. అలాంటి వాళ్ళు అక్కడ ఒక సిటీ మాదిరిగా ఆ అండర్ గ్రౌండ్లో ఏర్పరచుకున్నారేమో అని ఇప్పటికీ ఆ అనుమానాలు అయితే ఉన్నాయని చెబుతున్నారు. ఏంటంటే ఇక్కడ ఒక లోపలికి వెళ్ళడానికి అయితే అవకాశం లేదు, కానీ తెలుసుకుంటే ఆ రహస్యాలు ఏంటో ఇంకా క్లియర్గా తెలిసేవి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ శివలింగం అయితే ఈ ఆలయం లోపలే ఉంటుందండి. 16వ కేవ్స్లో కైలాస ఆలయం లోపలనే పెద్దగా, చాలా పెద్దగా ఉంటుంది. మా వారు బాబు ఇద్దరు వెళ్ళడం జరిగింది, మేము వెళ్ళలేదు. సో అదేంటంటే కొంచెం హైట్ 2 అంతస్తులు ఎక్కిన తర్వాత లోపలికి ఉంటుంది. సో ఇక్కడ శివలింగం మీద పోసిన వాటర్ అయితే ఎక్కడికి వెళ్ళిపోతున్నాయని చూస్తే ఆ వాటర్ అనేది అండర్ గ్రౌండ్ లోపల ఉన్న సిటీ అని చెప్పాను కదండి ముందే, ఆ లోపలికి వెళ్ళిపోతున్నాయట. అంటే అవి ఎక్కడ వెళ్ళిపోతున్నాయి అనేది కూడా ఒక సీక్రెట్ అన్నమాట. అక్కడ వెళ్ళిపోయి అవి ఎటు వెళ్తున్నాయి అనేది ఇప్పటికీ ఎవరికి రహస్యంగానే ఉంది. సో ఇక్కడైతే శిల్పాలు చూస్తుంటే చాలా అద్భుతంగానే ఉంటుందండి. మన కళ్ళకైతే నిజంగా ఒక మెస్మరైజ్ చేసినట్టుగానే ఇంత అద్భుతమైన
శిల్పాలను శిల్పులు ఎలా చెక్కారా అన్నట్టుగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న శిల్పాలను గమనిస్తుంటే పురాణ గాథలుగా చెప్పుకు వస్తున్న మన రామాయణ, మహాభారత, భాగవత శిల్పాలు అన్నీ మనకి ఇక్కడ క్లియర్గా మనకు నీట్గా కళ్ళకు కట్టినట్టుగా అలా మొత్తం డిజైన్ చేసి కట్టినట్టుగా ఉందండి. ఇలాంటిది ఈ ఎల్లోరా కేవ్స్ని ఇప్పుడు నిర్మించాలంటే చాలా మంది ఇంజనీర్లు ఒక మ్యాప్ వేసి చేస్తారు ఇప్పుడైతే. కానీ అప్పట్లో ఒక మ్యాప్ లేదు, ఒక ఏంటి లేదు, ఒక డ్రాయింగ్ లేదు. బట్ ఇంత అద్భుతంగా చేశారండి. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తూ పిల్లలకు చూపిస్తూ హిస్టరీ మొత్తం చూపించి అలా అంతా అయిపోయిన తర్వాత నైట్ అయితే ఇంకా ట్రావెల్ చేయడం స్టార్ట్ అయిపోయిందండి హైదరాబాద్కి. మధ్యలో ఇలా డిన్నర్ కూడా చేసేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా మాకైతే షిరిడి ట్రిప్లో షిరిడి ప్లస్ కృష్ణేశ్వర ఆలయం, ఎల్లోరా కేవ్స్ పిల్లలకైతే భలేగా అర్థం కాకపోయినా కొన్ని విషయాలను అర్థమయ్యేలా మనం చెప్పడం వల్ల అక్కడ వాళ్ళు చూసిన దాన్ని బట్టి వాళ్ళకి చాలా బాగా ఎంజాయ్ చేయగలిగారండి మా పిల్లలైతే. లాస్ట్ టైం కూడా మేము వెళ్ళాము, ఆల్రెడీ చూసాము. పిల్లలు ఇప్పుడు పెద్దగా ఉన్నారు కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ కొనుక్కున్న టాయ్ని తీసుకొచ్చి ఇంట్లో ఇంకా హైదరాబాద్ వచ్చాక ఇద్దరు పిల్లలైతే ఇంకా స్టార్ట్ చేసేసారు. అప్పుడే ఇంకా మార్నింగే దిగాము, ఇంకా అప్పుడే స్టార్ట్ చేసేసారండి. పిల్లల విషయం తెలిసిందే కదా, ఇంకా కొంచెం అంటే అప్పటి వరకు మేనేజ్ చేయగలిగాం. ఆర్యాన్ష్ అయితే చాలా చాలా మేనేజ్ చేయడానికి ఈ మధ్య అయితే చాలా తలకాయ నొప్పిలాగానే అనిపిస్తుందండి మాకైతే. కానీ కొంచెం అయితే ఇలాగో అలాగో ఎలాగో మీద పడే ఏదో ఇంకా మేమైతే మేనేజ్ చేస్తూ అలా ఇంటి వరకు తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో ఇలా ఇద్దరు ఆడుకోవడం జరుగుతుంది. ఇంకా కవ్యాంష్, ఆర్యాన్ష్ ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తూ ఆ టాయ్స్ని ఇలా పెట్టేసుకొని ఎన్ని ఉన్నా మళ్ళీ అవే టాయ్స్ ఉన్నా కూడా కావాలి అంటాడు. కానీ ఈసారి మాత్రం ఆ ట్రిప్ అయితే సూపర్గా జరిగిందండి. ఇలాంటి వీడియోస్ని మరిన్ని మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ. అంతవరకు బాయ్ బాయ్.